ఇక్కడ చూడండి, ఫెడరల్ ఫీచర్స్ అంటే తెలుగులో ఏమంటారంటే సమాఖ్య లక్షణాలు అంటారు. సమాఖ్య లక్షణాలు అంటే యూనిటరీ ఫీచర్స్ అంటే ఏకకేంద్ర లక్షణాలు అంటారు తెలుగులో. సో బోత్ ఫెడరల్ ఫీచర్స్ అండ్ యూనిటరీ ఫీచర్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అడాప్టెడ్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫెడరల్ ఫ్యూచర్స్లు ఉన్నాయి, యూనిటరీ ఫ్యూచర్స్ రెండు కలిపి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అడాప్ట్ చేయడం జరిగిందన్నమాట. సో కొన్ని దేశాలు ఏంటంటే ఇవే అడాప్ట్ చేసుకుంటాయి, సో కొన్ని దేశాలు వీటిని మాత్రమే అడాప్ట్ చేసుకుంటాయి. రెండాటిని కలిపి ఇండియా అడాప్ట్ చేసుకుంది అంటే ఇక్కడ చూడండి, రెండాటిని కలిపి అడాప్ట్ చేసుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్ అనమాట. సో చూద్దాం. సో యూనిటరీ ఫీచర్స్, సో సింగిల్ కాన్స్టిట్యూషన్. సో ఇండియా అడాప్టెడ్ ద సింగిల్ కాన్స్టిట్యూషన్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి ఎన్ని కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి మన దేశంలో? ఎన్ని కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి సార్? అంటే దేశం మొత్తానికి ఒకటే రాజ్యాంగమా, లేదంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉండి మళ్ళీ మన దేశానికి ఒక రాజ్యాంగం ఉందా? సో దేశానికి మొత్తానికి ఒకటే సింగిల్ కాన్స్టిట్యూషన్. ఆల్ ద 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ పీపుల్ ఆర్ బౌండ్ బై ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ సింగిల్ కాన్స్టిట్యూషన్. ఈ సింగిల్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395 ఆర్టికల్స్ నెంబర్ వైజ్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే 468 ఆర్టికల్స్ ఉంటాయి. సో ఎప్పుడు అడాప్ట్ అయింది? 1950 జనవరి 26న ఇది అమల్లోకి వచ్చింది. ఓకే, 395 ఆర్టికల్ నెంబర్ వైజ్ ఉంటాయి. టోటల్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయంటే 465 ఉన్నాయి. సో ఈ కాన్స్టిట్యూషన్ ఏంటంటే రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాం, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటాం. దేశం మొత్తానికి ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఎందుకని దేశానికి మొత్తానికి ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంది? అమెరికా లాగా ప్రతి రాష్ట్రానికి ఒక కాన్స్టిట్యూషన్ తీసుకోవచ్చు కదా, దేశానికి మొత్తానికి ఒకటే కాన్స్టిట్యూషన్ ఎందుకు ఉంది అనే క్వశ్చన్ మనకి అరైజ్ అవ్వచ్చు. మనకి ఎందుకు ఒక్కో స్టేట్కి ఒక్కొక్క రాజ్యాంగం ఉండకూడదు సార్? ఇంకెవరైనా చెప్తారా? States are not individual. States are not individual. That's why we have adopted the single constitution concept. So for the administrative purpose only, our Indian territory divided into various parts known as states. పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే మన భారతదేశ భూభాగాన్ని రాష్ట్రాలుగా విభజించుకున్నాము. అంతే తప్ప ఏ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి అనేది లేదు. కాబట్టి దేశం అంతా కూడా ఒకటే యూనిట్ కాబట్టి, ఒకటే ఫెడరేషన్ కాబట్టి మనం సింగిల్ కాన్స్టిట్యూషన్ అనేది పెట్టుకున్నాము. కానీ అమెరికా అట్లా లేదే. అమెరికాలో నేషన్ కాన్స్టిట్యూషన్ ఉంది, స్టేట్ కాన్స్టిట్యూషన్ ఉంది. ఎందుకని? ఎస్, అమెరికన్ స్టేట్స్ ఆర్ ఇండివిజువల్ స్టేట్స్. అమెరికాలో ప్రతి స్టేట్కి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఆ స్టేట్స్ అన్నీ కూడా ఆ బౌండరీస్ కావచ్చు, భూభాగాలు అన్నీ కూడా ఏంటంటే అవి వాళ్ళవే. వాళ్ళందరూ కలిపి కలెక్టివ్గా ఒక ఒప్పందం ద్వారా ఒక ఫెడరేషన్ కింద ఏర్పడ్డారు అంతే. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఇండివిజువాలిటీ అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సెపరేట్ ఒక కాన్స్టిట్యూషన్ అనేది వాళ్ళు పెట్టుకున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫెడరల్ కాన్స్టిట్యూషన్ కూడా వాళ్ళు ఒబే చేస్తారు. అది అమెరికాకి ఇండియాకి ఉన్నటువంటి డిఫరెన్స్. అంటే చిన్న చిన్న ముక్కలన్నీ కలిపి ఒక సమైక్య కింద ఏర్పడ్డారు అమెరికా. మనం పెద్ద ముక్కని ఏంటంటే చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాం అంతే, పరిపాలనా సౌలభ్యం కోసం. అంటే ఎప్పుడైనా సరే ఈ చిన్న చిన్న ముక్కలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవచ్చు ఎప్పుడైనా సరే. అంటే ఎప్పుడైనా సరే ఇండిపెండెంట్ స్టేట్స్ ఏమవుతాయంటే స్ప్లిట్ అయిపోవచ్చు. అట్లాగే ఎప్పుడైనా సరే మనం ముక్కలుగా ఏర్పాటు చేసినటువంటి ఇండియా స్టేట్స్గా డివిజన్ అయినటువంటి ఇండియా ఏమవుతుంది, ఎప్పుడైనా సరే ఒకే పెద్ద ముక్కగా ఏర్పడవచ్చు, ఒకే పెద్ద ముక్కగా ఏర్పడిపోవచ్చు. ఎందుకంటే స్టేట్స్కి ఉన్నటువంటి బౌండరీస్ అన్ని తీసేయచ్చు. బౌండరీస్ ఎవరు ఏర్పాటు చేసుకున్నది? మనం ఏర్పాటు చేసుకున్నది.
మనం ఏర్పాటు చేసుకున్న బౌండరీస్ కాబట్టి మనం తీసేస్తాం. అట్లాగే అమెరికాలో తీసేస్తే ఊరుకోరే. అమెరికాలో ఎందుకు ఊరుకోరంటే అవన్నీ ఇండిపెండెంట్ స్టేట్స్ కాబట్టి అమెరికా వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు బయటకన్నా వెళ్ళిపోతానికి ఊరుకుంటారు కాబట్టి తప్ప అన్ని బౌండరీస్ తీయడానికి ఊరుకోరు. మనం మాత్రం బౌండరీస్ తీసాం. మనకి తీసేయలేదు 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని బౌండరీస్ తీసేశారు కదా, 2 స్టేట్స్ కింద డివైడ్ చేసేశారు. అంటే మనకి ఇండిపెండెంట్ మనం అడగడానికి ఎటువంటి హక్కు లేదు కదా. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద పార్లమెంట్ హ్యాజ్ అన్ అల్టిమేట్ పవర్ టు ఎస్టాబ్లిష్ ఏ న్యూ స్టేట్ ఆర్ ఎస్టాబ్లిష్ ఏ సెపరేటెడ్ ద అంటే ఒక ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతంలో మార్చవచ్చు, లేదంటే ఒక కొత్త స్టేట్ని ఏర్పాటు చేయొచ్చు, లేదంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగాన్ని ఇంకో రాష్ట్రంలో కలిపేయచ్చు. అది ఇండియన్ పార్లమెంట్కి ఉన్నటువంటి పవర్. సచ్ పవర్ వెస్టెడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ గంతులు వేయడానికి ఏమీ ఉండదు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఎవడైనా సరే చూడండి, అక్కడ ఎవరు ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో ముఖ్యమంత్రి సో నేను పాకిస్తాన్లో కలిసిపోతానంటే కుదరదు. మేమందరం ముస్లిం కమ్యూనిటీ, సో మేము వెళ్ళి పాకిస్తాన్లో కలిసిపోతాం అని అంటే కుదరదు. వాళ్ళందరూ కూడా ఒకే భూభాగంలో ఉన్నారు కాబట్టి ఎవడు కూడా సెపరేట్ అయిపోవడానికి కానీ సో ఇండివిజువల్గా సెంట్రల్ గవర్నమెంట్ మీద సో దుర్భాషలాడడానికి ఎటువంటి హక్కులు ఉండవు. సో అది అందుకే సింగిల్ కాన్స్టిట్యూషన్ అని. ఇంకోటి చూడండి, సో రాజ్యసభ డస్ నాట్ రిప్రజెంట్ ద స్టేట్స్ ఈక్వాలిటీ. సో రాజ్యసభ డస్ నాట్ రిప్రజెంట్ ద స్టేట్స్ ఈక్వాలిటీ అంటే రాజ్యసభ ఉంది, ఇండియన్ పార్లమెంట్లో 2 హౌసెస్ అంటాం, లోక్సభ రాజ్యసభ అన్నాం. సో ఈ రాజ్యసభలో ప్రతి రాష్ట్రానికి సమానమైనటువంటి ప్రాతినిధ్యం లేదు అంటున్నాడు. మన దేశంలో ప్రతి రాష్ట్రానికి సమానమైనటువంటి ప్రాతినిధ్యం లేదు. కానీ రియల్ ఫెడరలిజంలో ఎట్లాగుంటుందంటే సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ ఫెడరలిజం అయితే రియల్ ఫెడరలిజం. సో అమెరికాలో అక్కడ ఏముంటుందంటే సెనెట్ ఉంటుంది, మనకి ఇక్కడ రాజ్యసభ అంటాం, అక్కడ సెనెట్ అంటాం. సో సెనెట్లో అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. సో ఒక్కొక్క రాష్ట్రం నుంచి 2 ప్రతినిధులు తప్పున 100 మంది ఉంటారు. అమెరికన్ సెనెట్ ఎంతమంది ఉంటారంటే 100 మెంబర్స్ ఉంటారు. అమెరికాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 50 ఉన్నాయి. అంటే ఒక్కో రాష్ట్రం నుంచి 2 ప్రతినిధులు వస్తారు. సో దట్ ఈస్ ద ట్రూ ఫెడరలిజం. సో ఒరిజినల్ ఫెడరలిజంలో నిజమైన సమాఖ్య వ్యవస్థలు ఏమవుతుందంటే సమానమైనటువంటి ప్రాతినిధ్యం అనేది ఉంటుంది. అంటే తక్కువ జనాభా ఉన్నా ఎక్కువ జనాభా ఉన్నా సరే సో ప్రాతినిధ్యం రిప్రజెంటేషన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. కానీ ఇండియాలో సో రాజ్యసభలో సేమ్ ఇక్కడ అమెరికాలో సెనెట్ ఎలాగో ఇండియాలో రాజ్యసభ లాగా సో రాజ్యసభలో డస్ నాట్ రిప్రజెంట్ ద స్టేట్స్ ఈక్వాలిటీ. అంటే ప్రతి స్టేట్కి సమానమైనటువంటి ప్రాతినిధ్యం లేదు. ఉందా? The total members in our Rajya Sabha 250. Out of 250, 238 were elected members and 12 were nominated members. So these 238 members are elected from the various states. సో ఈ 238 మంది అన్ని 28 రాష్ట్రాల నుంచి 29 రాష్ట్రాల నుంచి సమానమైన ప్రాతినిధ్యం ఉందా? ఎస్, వెరీ గుడ్. బేస్డ్ ఆన్ ద పాపులేషన్. అంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కువ మందిని పంపిస్తాయి, తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు తక్కువ మందిని పంపిస్తాయి. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో జనాభా ఎక్కువ ఉంది, సో 10 మందిని పంపిస్తున్నాం మనం. అట్లాగే తెలంగాణలో జనాభా తక్కువ ఉంది, 7 పంపిస్తున్నారు, 8 మందిని పంపిస్తున్నారు. అట్లాగే 15 కోట్ల జనాభా ఉన్నటువంటి యూపీ దాదాపు 30 మందిని ఎంతమందిని పంపిస్తుంది రాజ్యసభకి. అంటే ఏంటంటే జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన సో ప్రాతినిధ్యం అనేది మన రాజ్యాంగం కల్పించింది. అంటే ఇక్కడ మనం ట్రూ ఫెడరలిజం అడాప్ట్ చేసుకున్నామా? ట్రూ ఫెడరలిజం కాన్సెప్ట్ మనం అడాప్ట్ చేసుకున్నామా? లేదే. ట్రూ ఫెడరలిజం కాన్సెప్ట్ మనం అడాప్ట్ చేసుకోలేదు, మనం కొత్త సిస్టమ్ని తెచ్చుకున్నాం. సో ఆ కొత్త సిస్టమ్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద పాపులేషన్ ద రాజ్యసభ రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది రాజ్యసభ డస్ నాట్ రిప్రజెంట్ ద స్టేట్స్ ఈక్వల్లీ. సో ఇంకొకటి చూడండి, డివిజన్ ఆఫ్ పవర్స్ ఈజ్ నాట్ ఈక్వల్. సో డివిజన్ ఆఫ్ పవర్స్ ఈజ్ నాట్ ఈక్వల్. సో ట్రూ ఫెడరలిజంలో ఏమవుతుందంటే డివిజన్ ఆఫ్ పవర్స్ ఈక్వల్గా ఉంటాయి. వాళ్ళకి 10 ఉంటాయి, వీళ్ళకి 10 ఉంటాయి, వాళ్ళకి కేంద్రానికి 10 ఉంటాయి, స్టేట్కి 10 ఉంటాయి. అట్లా ఇక్కడ మనం డివిజన్ ఆఫ్ పవర్స్ సమానంగా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం చేసాము? మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, చెప్పండి.
అన్ని స్టేట్స్కి సేమ్ పవర్సా? అది కూడా లేదు సేమ్ నెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ ఉంటారా అంటే అది వాట్సాప్ కాంగ్రెస్ మెంబర్స్ లేదు. అప్పుడు కాంగ్రెస్ అక్కడ అమెరికాలో కాంగ్రెస్లో 2 హౌసెస్ ఉంటాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, హౌస్ ఆఫ్ సెనెట్ అంటాం. సో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎంతమంది? 538 మెంబర్స్ అంటాం. 438 మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 438 ఇది 100. అంటే సెనెట్ ఎంతంటే సెనెట్లో 100 మెంబర్స్ ఉంటారు, వీళ్ళు 438 ఉంటారు. టోటల్ ఎంతంటే 538. 538. సో 538 మెంబర్స్లో మన బైడెన్కి కావాల్సిన మెజారిటీ ఎంత అన్నాడు? 270 అన్నాడు. 270 బైడెన్కి వస్తే విన్ అయినట్టు లెక్క. ఎందుకంటే టోటల్గా 438 + 100 538 అన్నమాట. అంటే ఈ హౌస్లో వీళ్ళు దేని బట్టి ఉంటారంటే బేస్డ్ ఆన్ ద పాపులేషన్ ఉంటుంది. మళ్ళీ ఇది బేస్డ్ ఆన్ ద మనలాగే ఒక హౌస్ మనలాగా ఇంకొక హౌస్ ఎట్లా ఉంటుందంటే ఈక్వల్గా ఉంటుంది. సరే ఒకటి చెప్పండి, అమెరికా అధ్యక్షుడు ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడా పరోక్షంగా ఎన్నుకోబడతాడా? ఎవరు ఎన్నుకుంటారు అమెరికా అధ్యక్షుడిని? ఎవరు? ఇండైరెక్టేనా? ఇండియన్ ప్రెసిడెంట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు ఎలా ఎన్నుకోబడతారు? పీపుల్స్ రిప్రజెంటేటివ్ ద్వారా. అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరు డైరెక్టు? సో డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే సార్ ఇప్పుడు ఏంటంటే చెప్పండి. సో పీపుల్స్ రిప్రజెంటేటివ్ ద్వారా ఎన్నుకోబడతారు ఇండియన్ ప్రెసిడెంట్. అమెరికన్ ప్రెసిడెంట్ సేమే కదా. అక్కడ రిప్రజెంటేటివ్స్ అంటే ఏంటి? అక్కడ రిప్రజెంటేటివ్స్ ఎవరు? ఈ 100 మెంబర్స్ + 438 మెంబర్స్. ఈ 438 + 100 కలిపి 538 మెంబర్స్ అంటాం. ఈ 538 మెంబర్స్కి ఇవి ఎలాగో రిజర్వ్ నెంబరు. ఈ 438 మెంబర్స్ ఏ స్టేట్స్ వాళ్ళు అయితే గెలుస్తారో, సో జనరల్గా మీకు తెలుసు కదా అమెరికన్ ఎలక్షన్ ప్రొసీజరు తెలుసా? సరే సరే మీకు కొంచెం చిన్నగా చెప్తానండి. సో అమెరికాలో ఎట్లా ఉంటుందంటే 2 పార్టీ సిస్టమే ఉంటుంది. 2 పార్టీ సిస్టమ్, ఒకటి డెమోక్రటిక్, రెండో రిపబ్లిక్ పార్టీ. రిపబ్లిక్ పార్టీ. సో ఈ డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీస్ ఉంటాయి కదా. సో జనరల్గా అమెరికా అధ్యక్షుడు 4 ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతాడు. 4 ఇయర్స్. సో 4 ఇయర్స్ టర్మ్ అయిపోతుంది అనగా నవంబర్లో టర్మ్ అయిపోతుంది, అంటే జనవరిలో టర్మ్ అయిపోతే సో దాని ఎలక్షన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. సో ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది అంటే ఈ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ తరఫున ఏంటంటే అభ్యర్థుల్ని వీళ్ళు నిర్ణయించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఈ డెమోక్రటిక్ పార్టీకి దాన్ని ఏమంటారు, రిజిస్టర్స్ ఓటర్స్ ఉంటారు కదా, దానిలో ఏమంటారు, మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా డెమోక్రటిక్ పార్టీలో. డెమోక్రటిక్ పార్టీ మెంబర్షిప్ తీసుకున్నటువంటి వాలంటీర్లు ఉంటారు. ఈ రిపబ్లికన్ పార్టీలో రిపబ్లికన్ పార్టీ వాలంటీర్స్ ఉంటారు. సో ఈ పార్టీకి ఏం చేస్తుందంటే ఆయా వాలంటీర్ల ద్వారా ఏం చేస్తుందంటే ఒక ఓటింగ్ పెడుతుంది. వాళ్ళే పర్సనల్గా ఓటింగ్ పెట్టుకుంటారు. అంటే సపోజ్ కాలిఫోర్నియా స్టేట్లో ఏంటంటే సో ఈ స్టేట్ నుంచి పలానా అతను అధ్యక్షుడిగా అయితే బాగుంటుందని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆయా డెమోక్రటిక్ పార్టీ వాళ్ళందరూ కలిపి ఏం చేస్తారంటే అక్కడ కొంతమందిని ఎన్నుకుంటారు, డెమోక్రటిక్ పార్టీ వాళ్ళని ఎన్నుకుంటారు. సో అలాగే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కూడా ఆ పార్టీకి చెందిన వాళ్ళని ఎన్నుకుంటారు. సో ఎన్నుకున్న తర్వాత ఏమవుతుంది, వీళ్ళందరూ ఏమవుతారంటే వాలంటీర్స్ అవుతారు. సో ఇక సపోజ్ ఈ డెమోక్రటిక్ పార్టీ నుంచి కొంతమంది, రిపబ్లికన్ పార్టీ నుంచి కొంతమంది ఎన్నుకవుతారు కదా. సపోజ్ ప్రతి స్టేటు ఒక అభ్యర్థిని రిప్రజెంట్ చేయొచ్చు, డెమోక్రటిక్ పార్టీ తరఫున ఒకళ్ళని, రిపబ్లికన్ పార్టీ తరఫున. సో వీళ్ళందరూ కలిపేసరికి ఎంతమవుతారు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 50 మంది ఉంటారు, ఇక్కడ ఒక 50 మంది ఉంటారు కదా, 50 రాష్ట్రాలు కదా. సో వీళ్ళందరూ ఎవరు, ప్రెసిడెంట్ క్యాండిడేట్స్. సో వీళ్ళందరికీ మళ్ళీ ఏం చేస్తారంటే ఇండివిజువల్గా వీళ్ళు ఈ పార్టీ వాళ్ళందరూ కలిపి ఈ 50 మెంబర్స్ని ఒకసారి మళ్ళీ గ్యాదర్ చేసి వాళ్ళకి డిబేట్లు పెడతారు. సో డిబేట్లు పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఈ 50 మందికి ఈ పార్టీ వాళ్ళందరూ కలిపి మళ్ళీ ఓటేస్తారు.
ఓటేస్తే వీళ్ళు ఎవరైతే బాగా ఉంటారో సో వాళ్ళలో ఒకరిని వీళ్ళు పిక్ చేస్తారు, వాళ్ళు ఒకరిని పిక్ చేస్తారు. సో ఈ టంత్ వచ్చేసరికి ఎప్పుడవుతుందంటే జూలై అవుతుంది. అలాగే ఈ పార్టీ వాళ్ళు కూడా ఒకరిని పిక్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ పార్టీ తరపున ఇతను ప్రెసిడెంట్ క్యాండిడేట్, ఈ పార్టీ తరపున ఇతను ప్రెసిడెంట్ క్యాండిడేట్ అంతే. ఈ క్యాండిడేట్ ఇట్లా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే సో జనవరిలో టర్మ్ అయిపోతే ఆ ముందు ఇయర్ నవంబర్లో ఫస్ట్ ట్యూస్డే జరుగుతుంది. ఫస్ట్ ట్యూస్డే జరగాలి ఎలక్షన్. అది ప్రోత్సాహం వాళ్ళకున్నటువంటి ట్రెడిషన్. సో ఇట్లా చేసినప్పుడు ఈ పార్టీ తరపున ఇతని క్యాండిడేట్, ఈ పార్టీ తరపున ఇతని క్యాండిడేట్ అని ఫిక్స్ అవుతారు. ఎలక్షన్ ఎక్కడ జరుగుతుంది? 50 రాష్ట్రాల్లోని ఎలక్షన్ జరుగుతుంది. 38 మెంబర్స్కి ఎలక్షన్ జరుగుతుంది. 438 మెంబర్స్కి ఎలక్షన్ జరుగుతుంది. మన దేశంలో పార్లమెంట్ మెంబర్స్కి అయితే ఎలాగైతే ఎలక్షన్ జరుగుతుందో ఈ 438 మెంబర్స్కి ఎలక్షన్ జరుగుతుంది, ప్లస్ 100 మెంబర్స్కి ఎలక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఎలక్షన్ ఎట్లా ఉంటుందంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 రాష్ట్రాలు ఉన్నాయి. సో 50 రాష్ట్రాల్లో 2 పార్టీలు పోటీ చేశాయి. 2 పార్టీలకి రిపబ్లికన్ పార్టీ తరపునేమో ఎవరు ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ ఎవరండి? ట్రంప్ పోటీ చేశాడు. అట్లాగే డెమోక్రటిక్ పార్టీ తరపునేమో బైడెన్ పోటీ చేశాడు. సో పోటీ చేసినప్పుడు దేనికి ఎలక్షన్ జరుగుతుందంటే వాళ్ళిద్దరికి మధ్యన ఎలక్షన్ కాదు, ఈ మెంబర్స్కి ఎలక్షన్ జరుగుతుంది. అంటే వీళ్ళ టర్మ్ అయిపోయినట్లు లెక్క. అర్థమైందండి? వీళ్ళ టర్మ్ అయిపోయినట్లు లెక్క. సపోజ్ అలాస్కా స్టేట్ ఉందనుకోండి. అలాస్కా స్టేట్కి ఈ రిప్రజెంటేటివ్స్ హౌస్ నుంచి ఏంటంటే అమెరికాలో 2 హౌసెస్ అన్న, ఒకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, ద అదర్ వన్ ఈజ్ హౌస్ ఆఫ్ సెనేట్. అంటే సెనేట్ ఏంటంటే మన దేశంలో రాజ్యసభ లాంటిది. సో రిప్రజెంటేటివ్ హౌస్ ఏంటంటే మన దేశంలో లోక్సభ లాంటిది. సపోజ్ అలాస్కా స్టేట్లో 50 మంది రిప్రజెంటేషన్ ఉన్నది. దీనికి ఎందులో హౌస్ ఆఫ్ రిప్రజెంటేషన్లో. సో 50 మంది ప్లస్ సెనేట్లో 2 52 మంది. సో ఈ 52 మందికి ఎలక్షన్ జరుగుతుంది అక్కడ. అంటే 52 మంది రిపబ్లికన్ పార్టీ వాళ్ళు పోటీ చేస్తారు, డెమోక్రటికన్ పార్టీ వాళ్ళు పోటీ చేస్తారు. ఇలా పోటీ చేసినప్పుడు సపోజ్ ఈ మొత్తం సీట్లలో ఈ 52 సీట్లలో రిపబ్లికన్ పార్టీకి ఏమో 20 వచ్చినాయి, డెమోక్రటిక్ పార్టీకి ఏమొచ్చినాయంటే 32 వచ్చినాయి. డెమోక్రటిక్ పార్టీకి 32 వచ్చినాయి, రిపబ్లికన్ పార్టీకి 20 వచ్చినాయి. అంటే ఎవరు విన్ అయ్యారు ఇక్కడ? కట్ అయిందా? ఓకే సార్. సో డెమోక్రటిక్ పార్టీకి ఏమో 20 వచ్చినాయి, రిపబ్లికన్ పార్టీకి 20 వచ్చినాయి, డెమోక్రటిక్ పార్టీకి 32 వచ్చినాయి. ఎవరు విన్ అయినట్టు? అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మొత్తం ఏమవుతుందంటే ఇక్కడ క్రైటీరియా ఏంటంటే 20 సీట్లు కూడా డెమోక్రటిక్ పార్టీ నెగ్గినట్టే లెక్క. అంటే కాలిఫోర్నియా స్టేట్ మొత్తం డెమోక్రటిక్ పార్టీసే నెగ్గినట్టు లెక్క. అంటే 20 సీట్లు కూడా ఎవరి ఖాతాలోకి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు? డెమోక్రటిక్ ఖాతాలోకి. అంటే మొత్తం 52 సీట్లు కూడా డెమోక్రట్సే నెగ్గినట్టు లెక్క. అట్లాగే ఇంకో స్టేట్ తీసుకోండి, న్యూయార్క్ తీసుకోండి. న్యూయార్క్ స్టేట్ సీట్లో 38 స్థానాలు ఉంటే ప్లస్ సెనేట్ స్థానాలు 2 ప్లస్ 40 మెంబర్స్ ఉంటారు. ఈ 40 మెంబర్స్లో రిపబ్లికన్స్కేమో 18 వచ్చినాయి, 22 వచ్చినాయి. సో డెమోక్రట్స్కేమో 18 వచ్చినాయి. ఇక్కడ ఎవరు నెగ్గినట్టు? రిపబ్లికన్స్ నెగ్గినట్టు. అంటే టోటల్ 22 ప్లస్ 18 40 కూడా రిపబ్లికన్ ఖాతాలోకి వెళ్తాయి, రిపబ్లికన్ పార్టీ ఖాతాలోకి వెళ్తాయి. అర్థమవుతుందా సార్? రాజశేఖర్ గారు, రమేష్ గారు, కట్ అవుతుందా ఆ తర్వాత? సార్ అర్థమవుతుందా? అంటే ఒక స్టేట్లో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది సార్, మన భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. సో మన వైసీపీకి ఏమో 20 స్థానాల్లో వైసీపీకి 22 వచ్చినాయి, తెలుగుదేశానికి 3 ఉన్నాయి. ఆ 3 స్థానాలు తెలుగుదేశం వాళ్ళ దగ్గరే ఉంటాయి 5 సంవత్సరాల పాటు. వైసీపీకి 22 ఉంటాయి. అంటే మెజారిటీ సీట్లు వైసీపీకి వస్తే రావచ్చు. కానీ మొత్తం అమెరికాలో అయితే అదే సిస్టమ్. అమెరికాలో ఏంటంటే 3 సీట్లు కూడా వైసీపీ ఖాతాలోకి వచ్చేసినట్లు లెక్క అమెరికా సిస్టమ్ ప్రకారం అయితే. అంటే ఏ పార్టీ అయితే మెజారిటీ సీట్లు నెగ్గించుకుంటుందో ఆ తక్కువ వచ్చినటువంటి సీట్లు కూడా ఆటోమేటిక్గా ఈ పార్టీ ఖాతాలోకి వచ్చేస్తాయి. నీకు అర్థమైందండి సార్? అపోజిషన్ ఉంటుంది, తర్వాత అపోజిషన్ ఉంటుంది. కానీ ఏంటంటే
ఇది మాత్రం అంటే అపోజిషన్ అంటే ఏముంటుంది, ఈ టూ హౌస్ ఇప్పుడు రెండు హౌస్లే కదా, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, హౌస్ ఆఫ్ సెనెట్ అంటారు. ఈ సెనెట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు, స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ ఇస్తారు. సో స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మన ఇండియా లాగా, మన ఇండియన్ డెమోక్రటిక్, మన ఇండియన్ ఫెడరలిజం లాగా అమెరికన్ ఫెడరలిజం కాదు కదా. అమెరికన్ ఫెడరలిజం అంతా ఒప్పందం ద్వారా వచ్చినటువంటి ఫెడరలిజం కదా. ఇక్కడ ఏంటంటే అంటే ఒక రాష్ట్రం అంటే ఒక రాష్ట్రంలో 30 చెప్పాను కదా, న్యూయార్క్ రాష్ట్రంలో 38 స్థానాలు ఉన్నాయి. ఎందులో, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో 2 స్థానాలేమో ఆ రాష్ట్రం, న్యూయార్క్ రాష్ట్రం నుంచి సెనేట్కి రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు 2. టోటల్ 40 సీట్లకి ఎలక్షన్ అవుతుంది. ఆ ఎలక్షన్లో 40లో ఏ పార్టీకి అయితే ఎక్కువ వస్తుందో, సపోజ్ రిపబ్లికన్కు 22 వచ్చి డెమోక్రటిక్స్కి 18 వస్తే ఈ 18 స్థానాలు కూడా రిపబ్లికన్ గెలిచినట్టుగానే పరిగణిస్తారు. అంటే టోటల్ 40 స్థానాలు ఎవరి ఖాతాలోకి వెళ్ళిపోతాయంటే రిపబ్లికన్ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. అట్లా కాకుండా ఈ రిపబ్లికన్ పార్టీ వాళ్ళేమో 15 నెగ్గాడు, సో వీళ్ళు 23 నెగ్గారు అనుకోండి డెమోక్రటిక్ వాళ్ళు, ఈ 17 స్థానాలు కూడా డెమోక్రటిక్ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. అంటే ఈ యొక్క న్యూయార్క్ రాష్ట్రాన్ని ఎవరు గెలుచుకున్నట్టు, డెమోక్రట్స్ గెలుచుకున్నట్టు. అట్లాగే రిపబ్లికన్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఈ న్యూయార్క్ రాష్ట్రాన్ని ఎవరు గెలుచుకున్నట్టు అంటే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు గెలుచుకున్నట్టు లెక్క. అట్లా కాలిక్యులేట్ చేస్తారు. అర్థమైందండి? ఆ ఇద్దరే ఉంటారు. వాళ్ళు ఆ స్టేట్స్కే వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తారు సార్. వాళ్ళు ఆ స్టేట్కే రిప్రజెంటేషన్ వెళ్ళి అక్కడ కూర్చుంటారు. అంటే ఆ స్టేట్ అంతా కూడా ఒక పార్టీకి సపోర్ట్ చేసినట్టుగా పరిగణిస్తారు. అర్థమైందా? చెప్పండి. ఓకే, వాళ్ళకి ఎటువంటి ప్రాతినిధ్యం ఉండదు అక్కడ. ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో ఏంటంటే ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ నాయకుడు ప్రధానమంత్రి అవుతాడు కదా. సో పార్టీ ప్రధానమంత్రిని మనం ముందే డిక్లేర్ చేయము, ముందే డిక్లేర్ చేయరు కదా మనం. కానీ వాళ్ళు ముందే డిక్లేర్ చేస్తారు, పార్టీలు డిక్లేర్ చేస్తారు ప్రెసిడెంట్ క్యాండిడేట్ని. సో ప్రెసిడెంట్ క్యాండిడేట్ని బట్టి ఆయా స్టేట్లో ఉన్నటువంటి ఓటర్స్ మొగ్గు చూపుతారనేసి వాళ్ళ యొక్క అభిప్రాయం. సో మన దేశంలో ప్రెసిడెంట్ క్యాండిడేట్ని, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ని కానీ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ని కానీ ముందే మనం అనౌన్స్ చేయం. ఇక్కడ ఏముంటుందని చూడండి, ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది చూడండి. సో మన దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని నియమించుకునే అధికారం ఎవరికి ఉంటుంది, దేశ స్థాయిలో ప్రధానమంత్రికి ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రికి ఉంటుంది. ఓకే, ఉంటుంది కదా. అయితే ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి, ప్రధానమంత్రి అయితే పార్లమెంట్ నుంచి తీసుకోవాలి, ముఖ్యమంత్రి అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి కానీ తీసుకోవాలి. అంతేనా? లేదా ఆ సభల్లో కానీ ఈ సభల్లో కానీ ఎవడైనా మెంబర్ కానటువంటి అయినా సరే మంత్రి పదవి ఇవ్వచ్చు. అయితే 6 నెలల లోపల అతను ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది. అది ప్రొసీజర్ మనకి. కానీ అది ప్రొసీజరు అమెరికాలో వన్స్ అధ్యక్షుడు అయిన తర్వాత వాడికి కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటుంది. వాళ్ళు సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అంటారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ని ఈ యొక్క సెనేట్ నుంచి కానీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుంచి కానీ తీసుకోడాడు. అర్థమైందండి? వాడికి కావాల్సిన తీసుకుంటాడు. మిమ్మల్ని ఎవరినైనా సరే వాడికి ఒక టీం ఉంటుంది, ఆ టీంని తెచ్చుకొని పెట్టుకుంటాడు. వాళ్ళని ఏమంటారంటే అసలు గెలవాల్సిన అవసరంలా, అసలు ఈడే గెలవడు కదా ప్రజలతోటి. కాదు, వాళ్ళు ఏమంటారు సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అంటారు అనమాట. వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటాడు అనమాట. ఎవరైతే ప్రెసిడెంట్ అవుతాడో, ఏ పార్టీకి చెందినటువంటి వాడికి ప్రెసిడెంట్ అవుతాడో అతను, ఇప్పుడు చూడండి జాన్ బైడెన్ వస్తాడు. సో ఈ యొక్క ఎవడు ఇతను ట్రంప్కు ఉన్నటువంటి మినిస్ట్రీ వాళ్ళందరినీ తీసి పడేస్తాడు. ఆడు కొత్త వాళ్ళని తెచ్చుకుంటాడు. వాడు టీం ఉంటుంది ఆడికి. ఆ టీంని తెచ్చుకున్నాడు అడ్మినిస్ట్రేషన్ అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అంతా కూడా ఆడు కొత్త వాళ్ళని ఆడు కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటాడు. అందులో ఆ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆ హౌస్లో కానీ ఈ హౌస్లో కానీ మెంబర్స్ అయ్యే ఉండే అవసరం లేదు. ఓకేనండి? సో అట్లాగే ఏంటండి అమెరికన్ ఎలక్షన్ సిస్టమ్ అనేది జరుగుతుంది. సో మీకు అర్థం
అంటే మీకు ఒకటి చూడాలి, మీకు 3 ఆర్గన్స్ ఉంటాయి కదా గవర్నమెంట్కి ఏవైనా, ఏంటివి? సో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంట. మూడు ఇండిపెండెంట్ అక్కడ, అర్థమైందండి? 3 ఇండిపెండెంటే. మనకేంటంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఈ 2 ఏమవుతాయి అంటే కలిసి ఉంటాయి. 2 ఒకదాని నుంచి ఒకటి కలిసి ఉంటాయి. జ్యుడిషియరీ సెపరేట్గా ఉంటుంది. అమెరికాలో 3 కూడా సెపరేట్గా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అంటే ఇక్కడ ఏంటి? అమెరికన్ కాంగ్రెస్. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటంటే ప్రెసిడెంట్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్స్. సో జ్యుడిషియరీ అంటే ఇంక చెప్పక్కర్లా. సో వీళ్ళ డ్యూటీస్ వేరు, వీళ్ళ డ్యూటీస్ వేరు, వీళ్ళ డ్యూటీస్ వేరు. ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవ్వరు, కానీ ఒకళ్ళనొకళ్ళు కంట్రోల్ చేస్తారు. లెజిస్లేటివ్ కంట్రోల్ ద ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ద జ్యుడిషియరీ, జ్యుడిషియరీ కంట్రోల్ ద లెజిస్లేటివ్. మళ్ళీ అంటే రెసిప్రోకల్, లెజిస్లేటివ్ కంట్రోల్ ద జ్యుడిషియరీ, జ్యుడిషియరీ కంట్రోల్ ద ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ద లెజిస్లేటివ్. కానీ ఇక్కడ మన దేశంలో ఈ జ్యుడిషియరీని కంట్రోల్ చేయడానికి ఏమీ లేదు. వీళ్ళు అవర్ ఇండియన్ జ్యుడిషియరీ ఇస్ ద ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. సో ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి సిస్టమ్ ఇట్లా ఉంటుంది. అమెరికాలో చెప్పండి సార్. Yes. So president is the nominal executive body. So if president is known as head of the state. సో భారతదేశానికి ఏంటంటే ప్రధానమైన వ్యక్తి ఎవరంటే ప్రెసిడెంటు. ఇతను రాజ్యాంగానికి రక్షణకర్త అంటారు, ద చీఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్టర్ ఆఫ్ ఇండియా. సో మన దేశంలో రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్కే ఉంటుంది. ఈజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ఈజ్ ఎగ్జిక్యూటివ్గా ఇతను ఎప్పుడు పిలువబడతాడంటే సార్ చూడండి, ఇక్కడ ఎగ్జిక్యూటివ్గా ప్రెసిడెంట్ ఎప్పుడు పిలువబడతాడంటే ఎప్పుడైతే పార్లమెంట్ బిల్ ప్రొసీడింగ్స్ అవన్నీ అతని దగ్గరికి వెళ్తాయి కదా, వెళ్ళినప్పుడు మాత్రం ఆ బిల్స్ వాటికి అసైన్ చేసినప్పుడు మాత్రమే ఈజ్ యాక్ట్ లైక్ ఎన్ ఎగ్జిక్యూటివ్. వెరేజ్ ఇన్ ద నార్మల్ టైమ్స్ ఈజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఓన్లీ. ఓకే సార్. సో అది ఇక్కడ అమెరికా ఇది ఒకసారి. ఎస్ ఎస్ గవర్నర్ ఉంటాడు. ప్రతి స్టేట్కి ఇక్కడ గవర్నర్ ఉంటాడు. చెప్పండి. అక్కడ స్టేట్ ప్రతి స్టేట్కి ఏంటంటే అది ఒకటి స్టేట్ గవర్నమెంట్కి ఇంకో స్టేట్ గవర్నమెంట్కి ఆయా రాజ్యాంగాలను బట్టి ఉంటుంది అది. సపోజ్ అలాస్కా ఉందనుకోండి, అలాస్కా స్టేట్ గవర్నమెంట్ కూడా దేన్ని ఫాలో అవుతుంది? సో అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాని బేస్ చేసుకుని ఒక కాన్స్టిట్యూషన్ అనేది రెడీ అవుతుంది. సో దాని బేస్ చేసుకుని అక్కడ వాళ్ళకి ఉంటుంది. సో మీకు ఒకటే అర్థం చేసుకోండి, అవన్నీ కూడా ఇండిపెండెంట్ స్టేట్స్, అంటే ఇండిపెండెంట్ దేశాలు అవన్నీ. ఒక దేశానికి ఉన్నటువంటి అన్ని లక్షణాలు అమెరికాలో ఉన్నటువంటి స్టేట్కి ఉంటున్నాయి. అంటే భారతదేశానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? సింగిల్ సిటిజన్షిప్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, రిటర్న్ కాన్స్టిట్యూషను, ఇవన్నీ ఒక దేశానికి ఉన్నటువంటి లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా అమెరికాలో ఉన్నటువంటి ప్రతి స్టేట్కి ఉంటాయి. అంటే అక్కడ సెంటర్ మీద వాళ్ళు ఆధారపడేది ఏంటంటే చాలా తక్కువ వాటి మీద ఆధారపడతారు. సో మనం వచ్చేసరికి ఎక్కువ ఐటమ్స్ మీద మనం సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడతాము. వాళ్ళు చాలా తక్కువ అంశాల మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటారు. అర్థమైందా సార్? అది. సో లేదంటే ఒకసారి మేము కూర్చొని చెప్తాను అమెరికన్ ఎలక్షన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది. సో ఈ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనేది ఎట్లా కంట్రోల్ చేస్తారనేది చెప్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ. సో డివిజన్ ఆఫ్ పవర్స్ ఈజ్ నాట్ ఈక్వల్. డివిజన్ ఆఫ్ పవర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ అంటే సో ఇండియాలో డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయా స్టేట్స్కి, సెంట్రల్కి? లేవు. సో డివిజన్ ఆఫ్ పవర్స్ ఏంటి చెప్పాను కదా ఆల్రెడీ. 100 ఐటమ్స్, 66 ఐటమ్స్, 52 ఐటమ్స్. సో ఇవి యూనియన్ ఐటమ్స్, ఇవి స్టేట్ ఐటమ్స్, ఇవి కాంకరెంట్ ఐటమ్స్. సో డివిజన్ ఆఫ్ పవర్స్ కూడా సమానంగా ఇవ్వలేదు. ఎవరికి ఎక్కువ ఇచ్చారు? యూనియన్కి ఎక్కువ ఇచ్చారు, అంటే కేంద్రానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఇది ఎగ్జిస్టింగ్ ఆఫ్ ది స్టేట్స్ డిపెండ్ అపాన్ ద సెంటర్. ఎగ్జిస్టింగ్ ఆఫ్ ద స్టేట్స్ డిపెండ్ అపాన్ ద సెంటర్. అంటే స్టేట్స్ యొక్క మనుగడ ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే కేంద్రం యొక్క విధానాల మీద ఆధారపడి ఉంటుంది.
సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సో జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పరిపాలన ఇవ్వలేకపోతున్నాడు. అందుకని చెప్పేసి ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేశారు. ఏమని తిరుగుబాటు చేశారు? మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండము, ఒరిస్సాలో కలిసిపోతామో, మమ్మల్ని ఒరిస్సాలో కలిపేయండి అంట. కలిపేయండి అనుకున్నప్పుడు ఏం చేస్తారు? సో ఎలాగైతే తెలంగాణలో ఎట్లాగైతే యాజిటేషన్ జరిగిందో ఉత్తరాంధ్రలో కూడా అట్లాంటి యాజిటేషన్ జరిగినాయి అనుకోండి. సో ఫైనల్గా ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయిపోయి ఈ ఉత్తరాంధ్రాన్ని తీసుకెళ్ళి ఒరిస్సాలో కలిపేయచ్చు. సో ఉత్తరాంధ్రాన్ని తీసుకెళ్ళి ఒరిస్సాలో కలపడానికి వీలు లేదని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డికి కానీ సో లేదంటే ఇక్కడ ఎవరికైనా ఎంపీకి కానీ ఇంకొకటి కానీ ఎటువంటి రైటు లేదు. సో ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంటుంది తప్పించి దాన్ని ఆఫ్ చేసే హక్కు ఎవరికి ఉండదు. ఎవరికి ఉంటుంది ఆ హక్కు? యూనియన్కి, సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఉంటుంది. చెప్పాను కదా. సో అకార్డింగ్ టు ద ఆర్టికల్ 3 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్, సో తర్వాత చేంజెస్ ద బౌండరీ ఆఫ్ ది స్టేట్స్, సో మెర్జెస్ ఇన్ ద వన్ ఏరియా ఇంటూ ద అనదర్ ఆ స్టేట్. సో ఇదేంటంటే ఆర్టికల్ 3 ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నటువంటి అధికారం. ఈ అధికారం ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఏంటంటే ఈ అధికారం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతాన్ని వేరు చేసి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ స్టేట్స్కి ఏంటి, ఈ స్టేట్స్ ఎగ్జిస్టెన్స్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే కేంద్రం యొక్క విధానం మీదే ఆధారపడి ఉంటుంది. కేంద్రం మార్చాలనుకుంటే బౌండరీస్ మార్చాలనుకుంటే మార్చవచ్చు. చూడండి, ఇంకొకటి పోలవరం ఉంది. ఇక్కడ పోలవరం ఉంది. పోలవరంలో ముంపు మండలాలు 7 ఉన్నాయి. ఈ ముంపు మండలాలు ఎక్కడ ఉన్నాయి? తెలంగాణలో ఉన్నాయి. సో ఈ ముంపు మండలాలు కనుక తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్లయితే, సో పోలవరం మనం కట్టినట్లయితే ఈ ముంపు మండలాన్ని కూడా పోలవరం, ఈ 7 మండలాలు కూడా పోలవరంలో వచ్చేటువంటి వాటర్కి ముంపుకు గురవుతాయి. సో ముంపుకు గురవుతే ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసు వేసి ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుని కట్టకుండా ఆఫ్ చేస్తుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి మనం లెటర్ పెట్టుకోగానే ఏం చేసిందంటే ఆ 7 మండలాల్ని మనకిచ్చేసింది. ఆ 7 మండలాల బౌండరీస్ మార్చేసి ఆ 7 మండలాలని తెలంగాణ నుంచి మనకు కలిపేసింది. ఇప్పుడు మనం హ్యాపీగా పోలవరం కట్టుకోవచ్చు. పోలవరం కట్టుకున్న ఇప్పుడు కూడా అవే మండలాలు ములుగుతాయి. కానీ తెలంగాణ వాళ్ళకి ఎటువంటి రైట్ ఉండదు. దాన్ని ఏదైనా చేయాలన్నా, వాళ్ళకి ఏదైనా పునరావాసం కానీ రిహాబిలిటేషన్ కానీ చేయాలంటే మన గవర్నమెంట్ చేస్తుంది. అట్లాగేంటంటే కేంద్రానికి ఏంటంటే అల్టిమేట్ పవర్స్ ఉంటాయి. బౌండరీస్ మార్చడం కానీ, కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం కానీ, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం మెర్జ్ చేసేయడం కానీ, ఇవన్నీ కూడా కేంద్రానికి కూడా. చూడండి, 370ని రద్దు చేశారు. వాట్ ఈజ్ 370 ఆర్టికల్ 370 స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ అనేది ఉంది. ఈ స్పెషల్ స్టేటస్ ప్రకారం ఏంటంటే జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఉంది. తెలుసా మీకు? స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఉంది, స్పెషల్ కోర్ట్ ఉంది. జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ 1957 జనవరి 26న అమల్లోకి వచ్చింది. 1957 జనవరి 26న జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. అంటే అమెరికాలాగే జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ ఉంది. ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్, సో డిఫెన్స్ అంతా ఎవరు చూసేవారంటే ఇండియన్ గవర్నమెంట్ చూసేది. సో దాంతో ఏంటంటే ఈ ఆర్టికల్ని ఏం చేశారంటే రద్దు చేసి ఏం చేశారంటే ఈ యొక్క అప్పుడైతే రద్దు చేశారో ఈ స్పెషల్ పవర్స్ అన్నీ కూడా పోనీ. సో అది ఆ బౌండరీస్ని చేంజ్ చేసే అధికారం ఎవరికి ఉంది? సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఉంది. కాబట్టి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ బౌండరీస్ అన్నీ కూడా ఎవరి మీద డిపెండ్ అయి ఉంటాయంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ స్ట్రిక్ట్లీ రిజిడ్ అంటే సో చెప్పాను కదా మీకు ఎన్ని మెథడ్లు ఉన్నాయి? 3 మెథడ్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్ మార్చింది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ యాజ్ వెల్ యాజ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాం. సో మన కాన్స్టిట్యూషన్ అనేది స్ట్రిక్ట్గా ఏమో ఉండదు అంటాడు. కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉండదు, కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటుంది, కొన్ని విషయాలు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎంత స్ట్రిక్ట్గా అంటే సో పీక్ మీద కత్తేసినంత స్ట్రిక్ట్గా ఉంటుంది. సో అది కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఏ స్ట్రిక్ట్లీ రిజిడ్ అండ్ తర్వాత యూనిఫైడ్ జ్యుడిషియరీ అంటాం. యూనిఫైడ్ జ్యుడిషియరీ అంటే సో దెర్ ఈజ్ అన్ హైరార్కీ ఆఫ్ ది జ్యుడిషియరీ సిస్టమ్. సో హైరార్కీ అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు అండ్ ద సబార్డినేట్ కోర్ట్స్ చాలా సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ద హైరార్కీ సిస్టమ్. సో ఆల్ ద సబార్డినేట్ కోర్ట్స్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్. The district court has a right to exercise the supervisory duty over the subordinate courts. So
that it is a district court. So this district court under the control of the High Court. The district court has a power to supervise all the district courts. So there is a High Court. So it is the head of state independent court. So this High Court is subordinate to the Supreme Court of India. The Supreme Court of India has an extraordinary power to supervise all the state high courts. So it is a hierarchy system, at the same time independent system. సో దేని పరిధిలో అది ఇండిపెండెంట్గా ఉంటుంది. ఒక సపోజ్ సుప్రీంకోర్టు ఏదైనా హైకోర్టు జడ్జిమెంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వచ్చు అంటే, సో ఎవడైనా ఇన్వాల్వ్ అవ్వమని కోరితే అది రీజనబుల్గా ఉంటే అప్పుడు మాత్రమే హైకోర్టు ఇచ్చే కేసులో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాలి తప్ప నార్మల్ టైంలో ఈ సుప్రీంకోర్టు జడ్జి ఎవరైనా సరే హైకోర్టు జడ్జికి వచ్చి ఫోన్ చేసి సో పలానా కేసులో పలానా జడ్జిమెంట్ ఇవ్వని చెప్పి చెప్పకూడదు. అట్లా కనుక చెప్పినట్లయితే ఎవరైతే చెప్పారో అతను లైబుల్ అవుతాడు. ఇట్లాంటి ఇష్యూని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. సో ఎన్వి రమణ ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్, అతను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జడ్జీల మీద ఫోన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి జడ్జిమెంట్స్ వ్యతిరేకంగా ఇవ్వమని చెప్పేసి ఎన్వి రమణ ఫోన్ చేసి చెప్తున్నాడు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నటువంటి జడ్జీలు స్టేట్ గవర్నమెంట్కి జడ్జిమెంట్స్ వ్యతిరేకంగా ఇస్తున్నారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సీఎం ఏం చేశాడంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ మీద ఇప్పుడు ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తారు, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అట్లాంటి ఏమి ఉండదు. ఏంటంటే సబార్డినేట్ కోర్ట్ అంటే సబార్డినేట్ కోర్ట్ ఓన్లీ. సబార్డినేట్ కోర్ట్ మీద ఓన్లీ సూపర్వైజ్ చేసే హక్కు ఉంటుంది తప్పించి కమాండ్ చేసే హక్కు సుప్రీంకోర్టుకి ఉండదు. హైకోర్టుకి డిస్ట్రిక్ట్ కోర్టుకి కూడా ఉండదు. ఏ స్థాయిలో ఆ కోర్టు ఏంటంటే ఇండిపెండెంట్గా ఉంటాయి. ఓకే, క్లియర్. తర్వాత లాస్ట్ ఏంటంటే ప్రొక్లమేషన్ ఆఫ్ చెప్పండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే సో ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటారు. ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే అత్యవసరమైన పరిస్థితి తలెత్తినప్పుడు. సో 18th పార్ట్లో కాన్స్టిట్యూషన్లో సో ఆర్టికల్ 352 to 360. Article 352 to 360. So there are some emergency provisions prescribed mentioned in our Indian Constitution. Article 352 national emergency. Article 356 state emergency. Article 360 financial emergency. ఈ 3 ఎమర్జెన్సీలు అప్పుడు ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేట్ పవర్స్ ఉంటాయి. చూడండి, ఇందాక మీకు ఒకటి చెప్పాను, నేషనల్ ఎమర్జెన్సీ అంటాడు. సో నేషనల్ ఎమర్జెన్సీ అంటే దేశం మొత్తంలో ఒక అత్యవసర పరిస్థితి కనుక ఏర్పడినట్లయితే దాన్ని నేషనల్ ఎమర్జెన్సీ అంటారు. సో ఈ దేశం మొత్తానికి అత్యవసర పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఏదైనా పక్క దేశం కానీ పొరుగు దేశం కానీ మన మీద దాడి చేసినప్పుడు సో దేశం మొత్తం అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ నేషనల్ ఎమర్జెన్సీ దాన్ని ఇంపోజ్ చేస్తారు. సో ఇంపోజ్ చేసినప్పుడు ఏమవుతుంది మీకు ఆల్రెడీ చెప్పాను. సో నార్మల్గా ఉన్నప్పుడు ఏంటంటే ఇండియన్ ఫెడరలిజం అదే ఫ్లెక్సిబుల్ ఫెడరలిజం అంటాం. సో నార్మల్గా ఉన్నప్పుడు ఇండియన్ ఫెడరలిజం స్టేట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా ఇట్లాంటి ఎమర్జెన్సీ కనుక విధించినట్లయితే ఏమవుతుందంటే అన్ని స్టేట్ పవర్స్ ఏమవుతుందంటే క్లోజ్ అయిపోతాయి. అన్ని స్టేట్స్ పవర్స్ క్లోజ్ అయిపోయి ఆ పవర్స్ అన్నీ ఎవరికి వెళ్ళిపోతాయంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతాయి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక్కడే ఎమర్జెన్సీ టైంలో పవర్స్ ఎక్సర్సైజ్ చేస్తాడు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎమర్జెన్సీ టైంలో విత్ ద కన్సల్ట్ ఆఫ్ ది కన్సర్న్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ తోటి సంప్రదింపులు జరిపి ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు సంప్రదింపులు జరుపుతాడు. ఆ సందర్భంలో ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా జగన్ కాదు, చంద్రబాబు కాదు, లేదా స్టాలిన్ కాదు, లేదంటే పళనిస్వామి కాదు, బిజు పట్నాయక్ కాదు, మమతా బెనర్జీ కాదు, ఎవ్వరికి ఎటువంటి పవర్స్ ఉండవు. అందరూ కూడా ఏంటంటే సుప్తావస్థలో అలా ఉండాల్సిందే. ఈ స్టేట్ గవర్నమెంట్ పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. అంటే చూడండి, అప్పుడు మీకు చెప్పాను కదా, ఒక విధంగా చెప్పాలంటే సో ఇది ఇండియన్ టెరిటరీ. సో అప్పుడు ఏమవుతుందంటే ఇండియా మొత్తం క్లీన్ అయిపోద్దాం అంటే స్టేట్స్కి ఉన్నటువంటి పవర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఆ పవర్స్ అన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయంటే ఒక ప్రెసిడెంట్ దగ్గర మాత్రమే ఉంటాయి. ఈ ప్రెసిడెంట్ మాత్రమే దేశం మొత్తానికి సంబంధించినటువంటి పవర్ని ఎక్సర్సైజ్ చేస్తాడు. ఎప్పుడు డ్యూరింగ్ ఆ నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రమే.
నేషనల్ ఎమర్జెన్సీ లేనప్పుడు ఏమవుతుంది? సో ప్రతి స్టేట్కి కూడా కాన్స్టిట్యూషన్ చెప్పినట్టుగా పవర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అర్థమైందా సార్? సో ఇప్పటి వరకు ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు వచ్చిందంటే 1948లో ఒకసారి వచ్చింది. సో 1962లో ఒకసారి వచ్చింది. సో 1971 డ్యూరింగ్ బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు చైనా 1962లో యుద్ధం చేసింది. 1948లో పాకిస్తాన్ మన మీద దాడి చేసింది. ఈ 3 సందర్భాల్లో ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది వచ్చింది. ఈ 1971లో విధించినటువంటి ఎమర్జెన్సీ ఎప్పటిదాకా కంటిన్యూ అయిందంటే 1976 వరకు కంటిన్యూ అయింది. సో ఈ 1975లో ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ ఏంటంటే 1975లో ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనే దాన్ని ఇంపోజ్ చేసింది. సో ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటే సో యుద్ధం ఏమైనా బయట దేశాలతో మనకి ఎటువంటి యుద్ధాలు ఏం జరగట్లేదు, కానీ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది విధించింది ఇందిరాగాంధీ. సో దాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటారు. ఈ 3 సందర్భాల్లో మాత్రమే ఇప్పటి వరకు ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే స్టేట్ ఎమర్జెన్సీ. సో స్టేట్ ఎమర్జెన్సీ ఏంటి? కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నడవలసి ఉంటుంది. అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వాల్ని నడపాలి.